హలో బ్యూటిఫుల్ పీపుల్ వెల్కమ్ బ్యాక్ టు కబీ టాక్స్. ఈ రోజైతే ఆమ్లెట్ కర్రీ ప్రిపేర్ చేస్తున్నాను. చాలా అంటే చాలా బాగుంటుంది. నేను ఎప్పుడూ రెగ్యులర్‌గా చేస్తూ ఉంటాను. బట్ మన ఛానెల్‌లో పోస్ట్ చేయలేదన్నమాట. ఇంకా ఈ రోజైతే రెసిపీ చూపించేస్తా ఫుల్‌గా మీరు చూసేయండి. మీరు కూడా ట్రై చేసేయండి. ఇంకా ప్రాసెస్‌లో వెళ్ళిపోతే ఫస్ట్ అయితే ఆమ్లెట్‌కి ప్రిపేర్ చేసుకుంటాం కదా! బ్యాటర్‌ని అలా ప్రిపేర్ చేసుకోవాలి. ఎగ్స్ బ్రేక్ చేసుకొని వేసుకొని అందులో కొంచెం ఉప్పు, కారం ఇంకా ఉల్లిపాయలు, పచ్చిమిర్చి వేసేసుకొని మంచిగా బీట్ చేసేసుకోండి. బీట్ చేసేసుకొని పాన్‌లో ఆయిల్ వేసేసుకొని ఇలా ఆమ్లెట్‌లా వేసుకోండి. ఆమ్లెట్‌లనేవి థిక్‌గా వేసుకోండి. పలాచగా అంటే థిన్‌గా వేసుకోకండి. ఇలా థిక్‌గా వేసుకొని ఒక ప్లేట్‌లోకి తీసేసుకొని, వీటిని ఒక 4 పీసెస్ లాగా కట్ చేసేసుకోండి. 4 పీసెస్‌లా కట్ చేసేసుకొని ఇప్పుడు కర్రీకైతే మనం ప్రిపేర్ చేసేసుకోవాలనమాట. ఇప్పుడు కర్రీ ప్రిపరేషన్ స్టార్ట్ చేసేద్దాం వచ్చేయండి. ఫస్ట్ అయితే ఒక కళాయి పెట్టేసుకొని అందులో ఆయిల్ వేసేసుకోండి. ఆయిల్ వేసుకున్నాక ఆయిల్ హీట్ ఎక్కాక అప్పుడు ఆనియన్స్, పచ్చిమిర్చి వేసేసుకోండి. వేసుకొని అయి కూడా మంచిగా ఫ్రై అయిపోయాక అప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా మంచిగా ఆయిల్‌లో ఫ్రై అయిపోయాక అప్పుడు టమాటోనైతే యాడ్ చేసుకోండి. టమాటో వేసుకున్నప్పుడే సాల్ట్, కొంచెం పసుపు కూడా వేసుకొని ఒక 5 నిమిషాలు మూత పెట్టి ఉంచారంటే మంచిగా మగ్గిపోతుందనమాట. ఇలా నేను చూపిస్తున్నాను కదా! ఇలా చూపించేటట్టు కొంచెం పసుపు, ఉప్పు వేసుకొని కాసేపు మూత పెట్టి ఉంచారంటే బాగా మగ్గిపోతుంది. ఇప్పుడు అందులోనే కారం కూడా తగినంత వేసుకొని కొంచెం వాటర్ ఇంకా పులుపయితే ఆప్షనల్ అండి. మీకిష్టం ఉంటే వేసుకోండి. లేదు అంటే లేదనమాట. నేనైతే కొంచెం పులుపు వేసేసుకొని ఇలా దగ్గరికయ్యేటట్టు ఉంచుకున్నా. దగ్గరికయ్యాక ఇప్పుడు ఈ పీసెస్‌నైతే అందులో వేసేసుకొని ఒక్క 2 మినిట్స్ ఇలా ఉంచి అలా కట్టేస్తే సూపర్ అంటే సూపర్‌గా ఉంటుందనమాట. అందులోని ఆమ్లెట్ పీసెస్ అనేవి కూడా మంచిగా గ్రేవీ అంతా ఆమ్లెట్ పీసెస్ పడతది. చాలా బావుంటుంది. ఒకసారి మీరు ట్రై చేయండి. ఎలా వచ్చిందనేది కామెంట్ చేసేయండి. ఇంకెందుకు ఆలస్యం మరి వెళ్లి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేసేయండి. ఇంక ఈ వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలి ఏంటి అనేది కూడా కామెంట్ చేసేయండి.